శీలం యువరాజు ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ మున్సిపల్ వెహికల్ షెడ్ వద్ద కార్మికులతో కలిసి మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్టీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిపూడి కళ్యాణ్ పాల్గొని జెండా ఆవిష్కరించి తదుపరి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికుల సంక్షేమం కోసం టీఎన్టీయూసీ ఎప్పుడు ముందుంటుందని, అలాగే వారి సమస్యల కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే కాక కార్మికుల సంక్షేమ నిధిని ఇతర అవసరాల కోసం వాడుకున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటన్నిటిని చక్కదిద్దుతున్నారని తెలిపారు. ప్రతిరోజు నెల్లూరు నగర పరిశుభ్రత కోసం శ్రమించే కార్మికులకు అండగా నెల్లూరు నగర ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మన నియోజకవర్గం కావడంతో అభివృద్ధి మరింత వేగవంతం అయిందని, అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రి తన సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగ వసంతరావు, మీరా మొహిద్దీన్, తాతపూడి రాజా, దుర్గా ప్రసాద్, అనిల్ కుమార్, దయాసాగర్, ఈశ్వర్ నారాయణ, మహిళా నాయకురాలు పద్మ, లక్ష్మి మరియు కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు గుమ్మడిపూడి కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ షెడ్ వద్ద నెల్లూరు మున్సిపల్ కార్మికులు మరియు డ్రైవర్స్ యూనియన్ తరఫున మేడే సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా కార్మికులకు ఐక్యతగా ఉండి ఈ యొక్క అందరూ కూడా నెల్లూరులో మున్సిపల్ కార్మికులు అంటే నెల్లూరు ఇంత పరిశుభ్రతగా ఉంది అంటే కారణం నెల్లూరు మున్సిపల్ కార్మికులు. ఈ కార్మికులందరూ కూడా ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు కూడా శుభ్రం చేయబట్టి నెల్లూరు నగరం ఈరోజు ఇంత పరిశుభ్రతగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే మన నెల్లూరే కాకుండా కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం కోసం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చేసరికి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఉండడం మన నెల్లూరు మున్సిపల్ అదృష్టం. వారి ఆధ్వర్యంలో నెల్లూరులో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ కార్మికులకు అండగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మున్సిపల్ శాఖలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కార్మికులకి, అవన్నీ కూడా అధిగమిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. కార్మికుల అందరూ కూడా మహాశక్తిగా ఈరోజు మేడే కార్మికుల సందర్భంగా ఒకటే చెప్తున్నాను, కార్మికులందరూ కూడా ఏకతాటి మీద నడిచి అందరూ కూడా ఇటు యాజమాన్యానికి కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి జవాబుదారంగా ఉండే కార్మికుల యొక్క నినాదాలే ఈ టీఎన్టీసీ నినాదాలు. టీఎన్టీసీ అయితే ఒకటే చెప్తుంది, కార్మికులకు నాయకులు అండగా ఉండడమే కాదు, అదేవిధంగా కార్మికులకు కూడా యాజమాన్యాలకి జవాబుదారీతనంగా పనిచేస్తూ ముందుకు పోతాం. అటువంటి యొక్క గట్టి సిద్ధాంతాలతో టీఎన్టీసీ యొక్క నినాదాలు ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఈ నెల్లూరు మున్సిపల్ వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు యువరాజు గారు కూడా ఏదైతే మున్సిపల్ కార్మికులకి 10 రూపాయల వడ్డీతో పీక్కు తింటున్నారో బయట వాళ్ళు, వాళ్ళ నుంచి విముక్తి చేయడం కోసం ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ శాఖ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వాళ్ళందరినీ కూడా వడ్డీ నుంచి విముక్తులు చేసి వాళ్ళందరినీ కూడా ఐక్యతపరిచి వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలని కోరికతో ఈరోజు యువరాజు గారు కూడా కృషి చేస్తున్నారు. వీరందరూ కూడా కలిసి ఈ టీఎన్టీసీ బలోపేతం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిందాబాద్ కార్మికుల ఐక్యత. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.